ఎందుకు ప్రతిసారి మీరు బ్రాహ్మణిజం అని వాళ్ళు ఎందుకు తిట్టాలి? మరి అట్లా తిట్టవద్దు కదా, కలుపుకొని పోవాలి కదా, ఎక్కడో దగ్గర కలుపుకొని పోవాలి కదా. అయితే మేము బ్రాహ్మణిజం తిట్టడం అనే దానికంటే కూడా ఈ శూద్ర బ్రాహ్మణిజం ప్రమాదకరం అంటున్నా. బ్రాహ్మణిజం అంటే నథింగ్ బట్ డివైడ్ అండ్ రూల్. నేనేదో కులం అంటలేను, వాళ్ళ ఒక్క కులం అంటలేను. అక్కడ డివైడ్ అండ్ రూల్ అనేది బ్రాహ్మణిజం నేర్పిన గుణపాఠం భారతదేశంలో. బ్రిటిష్ వాళ్ళు నేర్పిన గుణపాఠం కాదు అది. సో నేనేమంటానంటే డివైడ్ అండ్ రూల్ ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఆదివాసీ లంబడీల సమస్య, ఆదివాసీ లంబడీల సమస్య కూడా డివైడ్ అండ్ రూల్లో బాగానే వచ్చింది. మాల మధ్యల సమస్య కూడా డివైడ్ అండ్ రూల్లో బాగానే వచ్చింది. మీరు నమ్ముతారో లేదో, ఒకప్పుడు నా చిన్నతనంలో దసరా కోసము, దసరా పండుగకు ఎద్దులో ఉరుము అనేది ఉంటుంది పైన ఇట్లా, దానికోసం కూడా కొట్లాడుకొని మాల మధ్యలో కొట్లాడుకొని తండుకునేది. పోగుల కాడ మా ఎద్దును కోసినాక, దునపోతును కోసినాక పోగుల కోసం కూడా కొట్లాడుకొని వచ్చిన వాళ్ళు. అంటే ఎంత దుర్మార్గమైన కల్చర్లు మనం జీవిస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలి. సో ఇట్లాంటి వాతావరణము కొన్ని పండుగల పేరు మీద ఇవాళ కొనసాగుతుంది. అసలు యాక్చువల్గా మీరు మాట అన్నారు కదా, బతుకమ్మ విషయంలో దళితుల విషయంలో డిస్క్రిమినేషన్ ఎక్కడ జరిగింది? అది ఇది మన సూర్యాపేట జిల్లా దూరాస్పల్లి, అక్కడ ఒక మహిళ ఈ మహిళ వాళ్ళ మీద కేసు కూడా పెట్టింది. ఇది కేసు పెట్టి, ఆ కేసు పెడితే వాళ్ళంతా జైలు పోయారు. ఇది లాస్ట్ ఇయర్ జరిగిన అనుకుంటా. అయితే ఆ అమ్మాయి వాళ్ళు కాంప్రమైజ్లో ఏమొచ్చిందంటే, అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే మీ మీద కేసు పెట్టి రాయేసుకుంటా. ఈ అమ్మాయి పేరు ఏం పేరంటే ఇరుగు రమణమ్మ. ఈ ఇరుగు రమణమ్మ వాళ్ళ మీద కేసు పెట్టింది, ఊరోదలు పోయానని చెప్పి అన్నందుకు. వాళ్ళు ఆమె ఊరికే వదిలిపెట్టలే వాళ్ళందరి మీద కేసు పెడితే కేసు జైలు పోతే వాళ్ళు వల్ల ఆమె కాంప్రమైజ్ ఎట్లయిందంటే, వాళ్ళకు పనిష్మెంట్ ఒకటి, మా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఊర్లో పెట్టాలి. పెట్టడానికి మీరు సహకరించాలి. ఎవరైతే ఇప్పటిదాకా మమ్మల్ని దూషించారో మీరే వచ్చి మొక్కాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అని. వాళ్ళతో మళ్ళీ విగ్రహం పైసలు పెట్టించి, విగ్రహాన్ని పెట్టించి, ఆమె కేసు విత్డ్రా చేసుకున్న క్షమాపణ చెప్పించి, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర క్షమాపణ చెప్పించి. ఇట్లాంటి సంఘటనలు ఇవాళ మనకు గ్రామాలలో జరుగుతున్నాయి. చాలా గ్రామాలలో ఇప్పటికీ కూడా. ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో అయితే నేను ఈ మధ్య కాలంలో అంబేద్కర్ బతుకమ్మ పండుగలు ఏమైనా అయిందా? ఈ బతుకమ్మలో కూడా, ఈ బతుకమ్మ మొన్ననే స్టార్ట్ అయింది కదా, నిన్నగాక మొన్ననే స్టార్ట్ అయింది. ఇంకా ముందు జరగడానికి స్కోప్ ఉంది. ఇవి గతంలో జరిగినాయి, లాస్ట్ ఇయర్ జరిగినాయి కాబట్టి చెప్తున్నాను. ఈ సంఘటనలు నేను ఒకటి చెప్పట్లేదు, జరిగినాయి కాబట్టి చెప్తున్నాను.